ఆవిడ సోషల్ మీడియాలో బాగా పేరు పొందిన ఒక డైటీషియన్. ఆవిడే మరెవరో కాదు, వినీలా కొండపల్లి గారు. ఈ దొంగ సర్టిఫికెట్కి చాలా ముందే 2022లో తను డాక్టర్ అని సంబోధించబడ్డారు. ఆ డాక్టరేట్ అనేది ఎలా వచ్చింది అనేది మనందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ జరుగుతున్న ఒక స్కామ్ సంగతి అయినా కావచ్చు, అలాగే ఆవిడ చదువుకున్న క్వాలిఫికేషన్ గురించే కావచ్చు, చాలా పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి పర్సనల్ డేటా కానీ అలాగే పేర్లు కానీ మేము బయట పెట్టాలి అనుకోవట్లేదు. 2023 నవంబర్లో అయితే ఆవిడ 2022 నుంచే డాక్టరేట్ అని చెప్పుకోవడం జరిగింది. యూరో ఏషియన్ యూనివర్సిటీ ఏమో ఒక డాక్టరేట్ ఏమో, ఆనరీ డాక్టరేట్ ఏమో ఒక కాలీఫ్లవరు, ప్రొఫెషనల్ పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఏమో ఒక క్యాబేజ్. మీరు ఆ కన్సల్టెన్సీకి కాల్ చేశారా? కాల్ చేశాను. అది ఇప్పుడు చూపిస్తాను. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వినీలా కొండపల్లి గారు, ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ దట్ ఇన్స్టిట్యూట్. పైసా ఫేకో తమాషా దేకో అంటున్నాడు. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేయాలి అనిపించింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని ఈ పని ఏంటిది? కూరగాయలు కొనుక్కున్నట్టు సర్టిఫికెట్స్ కొనుక్కొని అలా ఆ వెనక డాక్టర్ కోటు, అవుట్ పేషెంట్, ఓపీలు తీసుకుంటాను, క్లినిక్ కి రండి నా పేషెంట్స్. విజయవాడలో నెక్స్ట్ మంత్ నుంచి 1 day ఓపీ పెడుతున్నాను. డేట్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ సూన్. పేషెంట్లు, అవుట్ పేషెంట్లు అంటూ ఓపీలు తీసుకుంటున్నానంటూ మీరు కాల్ చేయండి. ఈ సంఘ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్వి సర్టిఫికెట్స్, బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రెషస్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఓకే, ఆవిడ 15 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అబద్ధం అవ్వచ్చు. మానసి నాయుడు గారిని, నన్ను, అలాగే మా ఛానల్ తరపున మా ఛానల్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవడం కావచ్చు, ఇంత చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్కి రాలేదు. ఎందుకు ఊరుకున్నావు? మళ్ళీ ఎందుకు రాలా నువ్వు కెమెరా ముందుకి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ మేము చేసే ఈ ఇంటర్వ్యూ కొంతమందికి షాకింగ్గా అనిపించవచ్చు, ఇంకొంతమందికి అయితే నాకు తెలిసినంత వరకు డైజెస్ట్ కూడా అవ్వదు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన నిజాలు, అలాగే బయట పెట్టాల్సిన నిజాలు కూడా. సో ఇవాళ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను ఒక 2 విషయాలు నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అవేంటి అంటే, ఆవిడ సోషల్ మీడియాలో బాగా పేరు పొందిన ఒక డైటీషియన్. ఆవిడే మరెవరో కాదు, వినీలా కొండపల్లి గారు. టెక్సాస్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ని కూడా తీసుకున్నారు. కానీ ఆ డాక్టరేట్ అనేది ఎలా వచ్చింది అనేది మనందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలకు గాను, ఆవిడ చదివిన చదువుకు గాను స్వతహాగా వచ్చిన డాక్టరేటా, లేకపోతే సంతలో కూరగాయల్లాగా అమ్మితే వచ్చిన డాక్టరేటా? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? వీటన్నిటిని ఇప్పుడు మనకు వివరించడానికి చాలా వరకు అన్ని ఇంటర్వ్యూస్లో ఆవిడ్ని ఇంటర్నేషనల్ అథ్లెట్ అని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఇవాళ నేను అలా కాకుండా సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇవాళ నేను ఆవిడ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడే మరెవరో కాదు, పూర్ణిమ మండవ గారు. ఇప్పుడైతే నేను ఇంట్రోలో ఏవైతే విషయాలు చెప్తున్నానో వాటి మీద మాట్లాడడానికి, అలాగే ఆవిడికి తెలిసిన కొన్ని నిజాల్ని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందున్నారు. ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే పూర్ణిమ గారు. ఫస్ట్ అయితే నేను మీకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇది నిజంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి దీని మీద పాయింట్ రేజ్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. చేసిన కొంతమందిని కూడా ఏం చేశారో బయటికి తెలియకపోయినా మా వరకు తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని మీకు అంటే అంత ప్రత్యేకంగా వివరించేదేం కాదు. కానీ నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇది చూస్తున్న జనాలకి కూడా తెలియాలి కాబట్టి నేను మీకు దీన్ని చూపించాలి అనుకుంటున్నా. ఇది నాకు వాట్సాప్లో ఒక ఫైల్ వచ్చింది. అది ఎవరి నుంచి వచ్చింది అంటే, నేను వినీలా గారి దగ్గర
ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఎందుకంటే ఆవిడ క్లినిక్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేను ట్రీట్మెంట్ అని మెన్షన్ చేస్తున్నాను, గాట్ ఇట్. ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ నుంచి వచ్చిన ఒక ఫైల్. అంటే ఈ ఫైల్లో ఏముంది అంటే వాళ్ళు పడ్డ వేదన, అలాగే అక్కడ జరుగుతున్న ఒక స్కామ్ సంగతి అయినా కావచ్చు, అలాగే ఆవిడ చదువుకున్న క్వాలిఫికేషన్ గురించే కావచ్చు, చాలా పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నేను మీకు కూడా కాపీ ఇచ్చాను కాబట్టి, ఒకసారి మీరు ఆల్రెడీ చదివేసి ఉన్నారు కాబట్టి దీని మీద ఒక్కొక్క పాయింట్ని నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తే. అబ్సల్యూట్లీ, ఐఎమ్ హియర్ ఫర్ దట్. ఓకే, వీళ్ళకి సంబంధించి పర్సనల్ డేటా కానీ అలాగే పేర్లు కానీ మేము బయట పెట్టాలి అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా మా నుంచి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోకూడదు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయన దీంట్లో పర్టికులర్గా మెన్షన్ చేసింది ఆవిడ క్వాలిఫికేషన్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఆవిడ ఒక డాక్టరేట్ అని. దిస్ ఇస్ అ సర్టిఫికేట్, ఇది చూడండి, నేను దాని మీదే వర్క్ చేశాను. యా, this is a certificate, you can check this out. So this was on 23rd day of November 2024. అప్పుడు PhD by publication వచ్చింది టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి. అది కాకుండా అంతకన్నా ముందు she has received another PhD or doctorate, which honorary doctorate, not PhD, honorary doctorate from Euro-Asian University, and this was dated 9/12/2023. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, డాక్టరేట్ వచ్చిందేమో మనం దాన్ని కాదనలేని విషయం, కానీ ఆవిడ తీసుకున్నది 2023 నవంబర్లో, అయితే ఆవిడ 2022 నుంచే డాక్టరేట్ అని చెప్పుకోవడం జరిగింది చాలా వీడియోస్లో. అసలు అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఏంటంటే మనం డాక్టరేట్ అని దేన్నైతే అంటున్నామో, ఇప్పుడు ఈ యూరో ఏషియన్ యూనివర్సిటీ ఏమో ఒక డాక్టరేట్, ఏమో ఆనరీ డాక్టరేట్ ఏమో ఒక కాలీఫ్లవర్, ఇందాక నువ్వు చెప్పావు కదా కూరగాయలు అమ్ముకున్నట్టని, ఈ ప్రొఫెషనల్ PhD బై పబ్లికేషన్స్ ఏమో ఒక క్యాబేజ్. ఇది నేను బిలీవ్ చేశాను కాబట్టి ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది చాలా తప్పు. వ్యవస్థని తప్పుదారి పట్టించటం, మనుషుల్ని తప్పుదారి పట్టించటం, లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని చదువుని కొనుక్కుని, ఇప్పుడు ఈ డిగ్రీలు అన్నీ కూడా తనకి ఇంకా 6 లేవు. ఇంకా ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ పూర్ణ ప్రజ్ఞ అవార్డు వచ్చింది ఆవిడకి. ఇందాక యూరో ఏషియన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచే ఆనరీ టైటిల్ ఆఫ్ పీస్ అంబాసిడర్ అంట. ఓకే, ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సంపాదించుకున్నారు తను, చదువుకుని కాదు, షాపింగ్ చేసి. ఆ షాపింగ్ సెంటర్కి వెళ్దాం. ఓకే, రీసెర్చ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ద షాపింగ్ సెంటర్ అమ్మా. ఓకే ఓకే ఓకే, ఆ షాపింగ్ సెంటర్కి వెళ్తే మీకు క్లియర్గా ప్రతి యూనివర్సిటీని వాళ్ళు లిస్ట్ చేశారు. సర్వీసెస్కి వెళ్ళామనుకోండి, సర్వీసెస్కి వెళ్తే ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఒక్కసారి మేము కూడా చూడొచ్చా అండి? ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఓకే ఓకే, కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ, సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ, ఇదిగో ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ. అయిపోలా, ఇంకా దేర్ ఇస్ మోర్ టు ది స్టోరీ. ఇక్కడ పూర్ణ ప్రజ్ఞ అవార్డు. ఓకే, పూర్ణ ప్రజ్ఞ అవార్డ్ ఫ్రమ్ ఇండో గ్లోబల్ యూనివర్సిటీ. ఓకే, ఇవన్నీ ఇవ్వడంతో పాటుగా కొన్ని ఎమినెన్స్ అవార్డ్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ ద సర్టిఫికెట్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు వర్క్ అ లిటిల్ మోర్, ఇంక్లూడింగ్ ద PhD బై పబ్లికేషన్, అన్నీ కూడా ఈ యూనివర్సిటీస్ లోంచి ఇస్తున్నారు. సో ఈ షాపింగ్ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికెట్లు కొనుక్కున్నారు, అలా సంపాదించుకున్న సర్టిఫికెట్స్ అవి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా కూడా నాకు ఇస్తారా? ఈ ప్రెషర్స్ కి ఈవిడికి లింక్ ఎట్లా, ఇది చూడండి. ఓకే, ఇది చూడండి. తీసుకున్నారు కదా, ది ఎగ్జాక్ట్ సేమ్ డేట్, సేమ్ డే, ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. చాలా ఓపెన్ అండ్ షెట్గా. అది వినీలా గారి ప్రొఫైల్, ఇది ప్రెషస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాళ్ళు పంపించినవి కాకుండా మేము చేసిన రీసెర్చ్ ఇది. ఇప్పుడు ఆ పర్సన్ పంపించినవి ఇవన్నీ ఓకే, లింక్స్ పంపించారు. అవి బేస్ చేసుకుని ఇంకొద్దిగా రీసెర్చ్ చేసి దీన్ని ఇంకా కాంక్రీట్గా అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ మేడ్ కాల్స్ టు దెమ్. మీరు ఆ కన్సల్టెన్సీ కాల్ చేశారా? కాల్స్ చేశాను. అది ఇప్పుడు చూపిస్తాను.
ఫ్రెషర్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ గూగుల్లో కొట్టి ఎస్ వాళ్ళ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నుంచి కాల్ చేయడం జరిగింది. మీరు ఆ బండి డాష్ బోర్డ్లో చూడొచ్చు, అంత క్లియర్గా అక్కడ కాల్ చేస్తున్నాం. Hello, sir. I decided to go ahead with this honorary doctorarium. So దిస్ వాజ్ అవర్ సెకండ్ కాల్. I've seen your website. I called right now. That's the reason. Okay. So, sir, actually, right now I've done MSc also, BSc and MSc. So my idea is to get into the healthy foods, and that is the idea. So I just want to know what are the offerings. I mean, I want to take it ahead. So can you just help me with the next steps? Because there are, like, I'm seeing your website also, sir. So there are all information that is given about various honorary doctorariums that I can actually go for. So, sir, what do you దిస్ ప్రాబ్లీ suggest? యూ sir? కెన్ I mean, ప్రెజెంట్ we ఇట్ have, టు యువర్ పీపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో అవర్ పర్సన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ఆనరరీ డాక్టరేట్. ఓకే ఓకే, అతనేం చెప్పాడు, పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఈజీ అని చెప్పాడు. ఓకే అయితే ఈ టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీలోంచి వినీలా గారికి వచ్చిన సర్టిఫికేట్ ఇది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ అవర్ సర్టిఫికేట్. ఆయన దాంట్లో మెన్షన్ ఓకే, చేశారా? అయితే వెబ్సైట్లో ఆయన మెన్షన్ చేయలే. ఓకే ఆ ప్రూఫ్ కోసం మేము కాల్ చేసాం. ఓకే అతను ఇచ్చారా లేదా అనేది మాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ తీసుకోవడానికి మేము కాల్ చేసాం. ఓకే మేము కాల్ చేస్తే అతను ఎత్తి ఫస్ట్ చెప్పింది, మేము మాకు ఆనరరీ డాక్టరేట్ ఇవ్వటం కష్టము, మీకు పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇస్తామన్నారు. ఓకే అంటే మరి రాయాలి కదా పబ్లికేషన్స్ అంటే 4 పుస్తకాలు ఉంటాయి, 5వ పుస్తకం మేము రాస్తాం, 4-5 పుస్తకాలు రాసేస్తాం మేము అన్నారు. ఎలా రాస్తారు ఏంటి అని అడిగితే మీరు వాట్సాప్కి రండి అన్నారు. సో దీస్ ఆర్ ద వాట్సాప్ మెసేజెస్ దట్ వీ హ్యావ్ గాట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద స్క్రీన్ రికార్డింగ్. యూ కెన్ ప్రాబ్లీ షేర్ ఇట్ ఆన్ యూర్ స్క్రీన్. సో దిస్ ఇస్ ద స్క్రీన్ రికార్డింగ్. ఇందులో నెక్స్ట్ ఈవెంట్ గోవా 14th June. గోవాకి 14th Juneకి వెళ్తే ఓకే పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇచ్చేస్తారు. ఎలాంటి ఒక వారం రోజుల లోపల డబ్బులు కడితే ఓకే మనకు కావాల్సిన యూనివర్సిటీ. సో టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, అది డిజిటల్ యూనివర్సిటీ అన్నారు. ఓకే అవునా, డిజిటల్ యూనివర్సిటీయా, మరి ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంటే బెటర్ అనుకుంటున్నాం అంటే సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అన్నారు. సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అయితే టెక్సస్ గ్లోబల్ 1.8 lakh, అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ బట్టలు కావాలంటే ఇంతకు వస్తాయి లాగా, ఈ బ్రాండ్ కావాలంటే ఇంతకు వస్తుంది. ఇదే నీకు సెంట్రల్ క్రిస్టియన్ కావాలి అంటే ఇంకో 2.5 or 2.6 చెప్పాడు. సో మేము అడిగాం డిస్కౌంట్ లేదా అని. డిస్కౌంట్ టెక్స్ట్లోనే ఇదంతా వాట్సాప్లో డిస్కౌంట్ లేదా అని అడిగితే ఇప్పటికే నేను చాలా పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు ఈవెంట్ కాస్ట్ కూడా మీ దగ్గర తీసుకోను అని చెప్పాడు. వారం రోజుల్లోపు ఇచ్చేస్తే చేస్తానన్నాడు. మరి నాకు ఇంత తక్కువ టైం ఉంది కదా, డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? June 14th రోజు చేతిలో పెడతాడు. June 14, 16 వాట్ ఎవర్ ద డే, ఆ రోజు చేతిలో పెడతాడండి డిగ్రీ. PhD is that easy to buy. Okay, and we are talking about this person Vineela Kondapalli garu getting her PhD from that institute. Okay, so it is not about Vineela Kondapalli garu or it is not about just that institute. Okay, క్లియర్ గా మీరు చూసారు కదా, పైసా ఫేకో తమాషా దేకో అంటున్నాడు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడతారమ్మా, ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో పిహెచ్డి రావాలంటే. నీ మెంటార్ చెప్పే టాపిక్ మీదే నువ్వు చేయాల్సి వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ టాపిక్ లో ఎంత పసంది అనేది నువ్వు అర్థం చేసుకుని డీప్ గా దాంట్లోకి వెళ్ళేసరికి నీకు కొన్ని రోజులకి ఇది నేను చేయదగునా అనే డిసప్పాయింట్మెంట్స్, ఆ రోలర్ కోస్టర్ రైడ్ పొద్దున అనుకుంటే సాయంత్రం వచ్చేది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 6 నుంచి 8 నెలల లోపో లేదా June 15th, 16th గోవాలో ఈవెంట్ పెడితే వచ్చేదమ్మా. చాలా కష్టం. పిహెచ్డి బై పబ్లికేషన్స్ సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకునేసరికి ఇచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ముసలాళ్ళు అయిపోయేంత లెవెల్కి పీల్చి పిప్పి చేస్తుంది పిహెచ్డి. మనం ఎగ్జాక్ట్గా మీరు ఫొటోస్ ఏవైతే చూపించారో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సేమ్ లొకేషన్, సేమ్ పర్సన్స్, సేమ్ కదా. అంబిగ్విటీ లేని ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వచ్చి కెమెరా ముందు మాట్లాడతాను. అండ్ ఈ 15 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎన్నడూ నేను ఒక మనిషి పేరు తీసుకుని కూడా కెమెరా ముందుకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. నా పని నేను చేసుకున్నాను.
ఇంటి నుంచి బయటకు వచ్చానంటే ఆ నలుగురికి నేను ఉపయోగపడే పని చేయటం, నీతిగా వ్యాపారం చేసుకోవటం, రావటం. బియాండ్ దిస్ నాకు తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్, నాట్ బికాస్ ఆఫ్ అ సింగిల్ పర్సన్, అ పర్టికులర్ పర్సన్, ఓ పర్టికులర్ సంస్థ కాదు. వ్యవస్థ ఇంత దారుణంగా కుంటుపడిపోతే అసలు ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? మీరు చదువుకునే పని లేదు, మేము 40 అంటే 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నామంటే ఒక 5 years 6 years నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? అంగట్లో నీకు ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఆ క్వాలిఫికేషన్ దొరుకుతుంది అని. ఆ ప్రశస్తాన్ని చూసారా మీరు? యాడ్ డాక్టర్ టైటిల్ బిఫోర్ యువర్ నేమ్ అంట, అది అడబెట్టిన యాడ్. నేను తెలుసుకోవచ్చా అండి అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేయాలి అనిపించింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? 2 వారాల నాడు కొంతమంది పంపించడం కాకుండా ఇప్పుడు మనకు పంపించిన అతను కూడా మీరు చూస్తే లింక్స్ లో పంపించాడు. అబౌట్ ద కర్రీ పాయింట్, శ్రీహర్ష కర్రీ పాయింట్ ప్రాజెక్ట్ మెమరీస్ అని. ఇప్పుడు ఆ శ్రీహర్ష కర్రీ పాయింట్స్ మెమరీ ప్రాజెక్ట్ అయినా, ఆ పక్కన ఉన్న సెలూన్ అయినా, ఏదైనా సరే ఇట్ ఈస్ దేర్ పర్సనల్. ఓకే, దానివల్ల సమాజానికి వచ్చిన ఇబ్బంది లేదు. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని ఈ పని ఏంటిది? కూరగాయలు కొనుక్కున్నట్టు సర్టిఫికెట్స్ కొనుక్కొని అవి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి ఇంత క్లియర్గా జనాల్ని నేను డాక్టరేట్ అని మోసం చేయడానికి మనసులా వచ్చింది మీకు? ఏమి లేదు. ఇది చూపించుకుంటే కానీ వృత్తిని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. ఈ ఇండస్ట్రీలో ఏం చేస్తే యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డైటీషియన్ అని? మా పాలిట వరం, మీ అందరి పాలిట సర్వీస్ తీసుకునే వాళ్ళ పాలిట శాపం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ అన్ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ఒక ఎంబీబీఎస్ కానాడు ఎవడు కూడా హీ కెనాట్ క్లెయిమ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎంబీబీఎస్. ఆర్ఎంపీ వాడు నేను ఎంబీబీఎస్ అంటే లా ఒప్పుకోదు. ఒక ఇంజనీర్ కానాడు నేను ఇంజనీర్ అంటే లా ఒప్పుకోదు. బట్ మేము అందరము చెప్పేస్తాం మీకు డైట్లు, ఎందుకంటే దిస్ అన్ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, దీనికి ఏం రూల్స్ లేవు. డాక్టరేట్ లేకుండా, డాక్టరేట్ కాదు, నేను అంటే కరెక్ట్ ఉండదేమో కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చి ఐఎమ్ నోబడి అని చెప్పి ఎంతో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు వితౌట్ హ్యావింగ్ అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ బిసైడ్ దెమ్. నేను జస్ట్ చెప్తున్నా మీకు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ నాకు డాక్టరేట్ ఉంది, నేను బీఎస్సీ చేశాను, నేను న్యూట్రిషనిస్ట్ అయ్యాను అని ఎందుకు చెప్పుకున్నావు అనేది నేను రీసెర్చ్ చేశాను. నా రీసెర్చ్లో మీరు చెప్పిన పాయింట్ ఒకటి, మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్న పాయింట్ ఒకటి, 2022లో విచ్ ఇస్ వే బిఫోర్ దిస్ దొంగ సర్టిఫికెట్. ఈ దొంగ సర్టిఫికెట్కి చాలా ముందే 2022లో తను డాక్టర్ అని సంబోధించబడ్డారు. ఓకే, ఒక ఛానల్ వాళ్ళ ద్వారా. ఓకే, ఆ ఛానల్ వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుంది, మన కేసే తీసుకోండి, ఇంటర్వ్యూ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పూర్ణిమ ఏమేమంటారు మీ గురించి అని అడుగుతారు. నేను పలానా ఇంటర్నేషనల్ అథ్లీట్ని, వావ్ ఫిట్నెస్ ఫౌండర్ని, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నా చదువు ఇది. నేను బీఎస్సీ ఏమంటే బీఎస్సీ చేస్తారు, ఎంఎస్సీ ఏమంటే ఎంఎస్సీ చేస్తారు, నేను ఏమేమంటే తెస్తారు. ఎంఎస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ గుద్దుపారేస్తారు. నేను చేశానా చేయలేదా అని గెస్ట్ని అడగలేరు కదా. ఛానల్ని ఎలా మనము తప్పు పడతాం? మీరు అంటుంటే నాకు ఒక మాట అనాలనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు చెప్పిన మాట తర్వాత నెక్స్ట్ వచ్చే గెస్ట్ ఎవరైనా సరే మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసిన తర్వాత గెస్ట్ అని పిలవాలేమో అని అనిపిస్తుంది. మగపిల్లల్ని పాపం మౌతనం చెక్ చేసుకుని పెళ్లి చేసుకోవట్లా? అలా అయిపోయింది, అలా అయిపోద్ది ఇంకా ముందుకెళ్తే. దట్స్ వై ఐఎమ్ ద వాయిస్. ఎట్టి పరిస్థితుల్లో దిస్ ఇస్ నాట్ సంబడి హూ ఇస్ అ విక్టిమ్. నేను విక్టిమ్ని కాదు, నాకేమి ఎవరి వల్ల కూడా ఒక పర్సనల్ ఇబ్బంది రాలేదు. అలాగే ఎవరి పట్ల ఇంక్లూడింగ్ వినీల గారి పట్ల నాకు ఎలాంటి పర్సనల్ ఒపీనియన్ లేదు. మంచి చెడు పక్కన పెట్టండి, ఆవిడని నేను ఎప్పుడు పర్సనల్ కలవలా, నాకేం ఒపీనియన్ ఉండాలి ఆవిడ మీద అన్నెసరీ నాకు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, దెర్ ఈస్ నో అంబిగ్విటీ ఇన్ దిస్ కేస్. వినీలా కొండపల్లి హ్యాస్ యూజ్డ్ ద టైటిల్ డాక్టర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. షీ హాస్ ఓన్ వైట్ కోట్స్, తన చైర్స్కి వేశారు వైట్ కోట్స్, ఒక క్లినిక్ సెటప్, క్లయింట్స్ని అవుట్ పేషెంట్స్ అని సంబోధించారు. తన ఎన్నో వీడియోస్ కింద పేషెంట్ అని రాశారు. అండ్ పొజిషన్ హర్ సెల్ఫ్ యాజ్ సమ్వన్ విత్ అ డాక్టరేట్. ఏం డాక్టరేట్ అది? అలెజ్డ్లీ అ డాక్టరేట్ ఫ్రమ్
a fraud institution which sells you certificates. అవును. అది అన్యాక్సెప్టబుల్. ఓకే. నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఈ కన్సల్టెన్సీ నుంచి ఈవిడ డాక్టరేట్ తీసుకున్నారు, ఈవిడ డాక్టరేట్ కొనుక్కున్నారు అని అసలు మీకు ఎలా తెలిసింది? ఇతను పంపించింది ఒకటే కాకుండా ఐ హ్యాడ్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే. ఓకే, ఎవరు వెతికారో తెలియదు. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నవేవి కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడు వచ్చినవి కూడా అప్పటికప్పుడు వచ్చినాయి కాదు, ఆన్లైన్లో ఎప్పటి నుంచో పెట్టి ఉన్నవి మన దాకా వచ్చాయి. బయట అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మన కళ్ళకి కనిపించట్లేదు. బయట అవైలబుల్ అంత బాహాటంగా కొనుక్కున్న సోకాల్డ్ విద్యని నువ్వు బయటికి ప్రజెంట్ చేసుకుని తిరుగుతున్నావు అంటే, ఒకవేళ ఇన్ కేస్ అది మీరే కనుక పెట్టుంటే ఎంత ఘోరంగా సమాజాన్ని మోసం చేయటం అది. అవును. నేను ఎందుకు మాట్లాడతాను అనే దానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది. 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ప్రశాంతి. నేను నాది రియల్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ విమెన్. కర్మ ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. దెర్ ఇస్ వన్ మోర్ న్యూట్రిషనిస్ట్ కాల్డ్ వినీషా రెడ్డి. చాలా మంది ఫేక్ డిగ్రీలు పెట్టుకుని తిరుగుతున్నారు. సో మనం ఒక పని చేద్దాం, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులము మన క్రెడెన్షియల్స్ ని మనం బయట పెట్టుకుందామని పాపం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తనది పెడితే అది చూసి ఇంకొక న్యూట్రిషనిస్ట్ తన క్రెడెన్షియల్స్ ని తను పెట్టుకుంది. ఏం కర్మ ఇది అంటే, ఇట్లా అంగట్లో పెట్టి చదువు నమ్ముతా అంటే నిజంగా చదువుకున్న వాళ్ళు, నిజంగా కష్టపడి ఇచ్చేసిన వాళ్ళు ఎంత ఘోరంగా నష్టపోతారు. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఎనాటమీ తెలుసుకుని వాళ్ళ లైఫ్ అంతా మనని బతికించడానికి వాళ్ళు చదువుకోవడం కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళ సర్వీస్ కానివ్వండి, ఇన్వెస్ట్ చేసే అలాంటి మనుషుల్ని ఇంపర్సనేట్ చేయటం ఇది. ఇప్పుడు లీలగా ఎవరన్నా వచ్చి ఇలా అనిపిస్తుందేమో అని చెప్పినా ఇమ్మీడియట్ గా చేయవలసిన పని ఏంటి? ఆ కోట్ తీసి అవతల బారేసి ఆ పక్కన డాక్టర్ టైటిల్ తీసేయాలి. నేను అందుకే చెప్తున్నా, ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. పర్సనల్ గా మనం ఎవరికైనా ఇన్ని చూసిన తర్వాత క్లియర్ గా ప్రెషస్ కన్సల్టెన్సీ నుంచే ఆవిడ తీసుకున్నారని అర్థమవుతుంది కదా. డెఫినెట్లీ అర్థమైనప్పుడు అది లెజిట్ కాదు, అది లెజిటిమేట్ డిగ్రీయే కాదు. అది అది కానప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది మోరల్ గా, నైతికంగా ఆ డాక్టర్ అనే టైటిల్ ని తీసేయాలి ఇమీడియట్ గా. ఇప్పుడు దాకా చేసిన ప్రతి వీడియో పక్కన ఆ డాక్టర్ అనే టైటిల్ తీసేయాలి. నీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో నువ్వు తీసేయాలి. అది కనీసం. ఎనీవేస్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు ఆ ప్రెషర్స్ నుంచి నువ్వేం తెచ్చుకున్నా, అండ్ ఇదేదో ప్రశాంతితో పూర్ణిమ మాట్లాడి వదిలేస్తుంది అనుకోవద్దు. నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను, ఇయర్స్ టుగెదర్ వర్క్ చేసామని చెప్తున్నా కదా, నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను, అమ్మా పొద్దున్న అనుకుంటే సాయంత్రం రిజల్ట్ వచ్చేయాలనుకోవద్దు. ఇది బాడీ, లైఫ్ అంతా చక్కగా నర్చర్ చేయాలి అని. ఏదైనా నేను అంతే క్లీన్ గా చేస్తాను. ఇది ఒక పర్సన్ మీద కాదు, ఒక వ్యవస్థని పాడు చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూని నేను పర్సీవ్ చేస్తాను. ఎక్కడ దాకా పర్సీవ్ చేస్తాను నేను దీన్నంటే, అసలు ఎలా ఇచ్చారు ఆ యూనివర్సిటీస్ వాళ్ళు, ఆ గవర్నమెంట్స్లో అక్రిడిటేషన్ ఏంటి, అలాగే ఈ అక్రిడిటేషన్ ఇవ్వటమే కాకుండా అసలు ఇక్కడికి ఆ డిగ్రీస్ ఎలా వస్తున్నాయి, మన గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్స్ కి రాయించేదాకా నేను వదిలిపెట్టినా. అన్ని పనులతో పాటే ఇది కూడా పని. మనం దేశం, ధర్మం వీటిని తప్పి ఏమి సంపాదించినా వేస్టే. నేనున్న ఫీల్డ్లో ఇది జరిగింది. వల్నరబుల్ డెమోగ్రఫిక్ అని నేను మాట్లాడినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెనోపాజ్ ఇష్యూస్ వరకు ఎలా ఉంటారు అనుకుంటున్నారు విమెన్ మెనోపాజ్ లో? వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీయే కోల్పోతారు. హెయిర్ ఎలా ఉంటుందో అర్థం కాదు, స్కిన్ ఎలా ఉంటుందో అర్థం కాదు. సంవత్సరం లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇవాళ నేను కనపడట్లేదు, ఇది నేనేనా అనుకునే అంత స్ట్రెస్ లో వీటన్నిటికీ కారణం వెయిటేనేమో అనుకుని ఎలాగోలా వెయిట్ తగ్గిపోదాము అనుకునే పరిస్థితుల్లో ఉన్న విమెన్ ఏంటి, మెన్ ఏంటి, అలాంటి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, ఎంతో బాధ్యతతో హ్యాండిల్ చేయాలి. ఏ డాక్టర్ అయినా లైఫ్ స్టైల్ చూసుకో, డైట్ చూసుకో, ఫిట్నెస్ చూసుకో అంటారు. ఆ స్పేస్ లో మేము ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. అండ్ నేను చూస్తూ వచ్చాను కాబట్టి జెన్యూన్ గా ఎంతో మందిని, అలాంటి వల్నరబుల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని నువ్వు
టార్గెట్ చేస్తున్నట్టే, అది చేయకూడదు. అలా ఆ వెనక డాక్టర్ కోటు, అవుట్ పేషెంట్, ఓపీలు తీసుకుంటాను, క్లినిక్కి రండి నా పేషెంట్స్. విజయవాడలో నెక్స్ట్ మంత్ నుంచి 1 day ఓపీ పెడుతున్నాను. డేట్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ సూన్. ఇలా మాట్లాడటం అనేది లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయదు. ఆల్ దోస్ వీడియోస్, నువ్వు ఏదో ఒకటో రెండో వీడియోస్ లో నేను చెప్పాను అని అంటే చెప్పావు, ఒకటో రెండో వీడియోస్ లో కాదంట్లా. ఆ చెప్పిన వీడియోస్ అన్ని చూస్తారా జనం? ఇవి చూస్తారు కదా. పేషెంట్లు అవుట్ పేషెంట్లు అంటూ ఓపీలు తీసుకుంటున్నానంటూ మీరు కాల్ చేయండి, నేను కాల్ చేశాను, ఆ రికార్డ్ కూడా మీకు పంపిస్తాను. మ్యామ్ ఓపీలు తీసుకుంటారు. మ్యామ్ ఓపీలు తీసుకోవడం ఏంటి? మ్యామ్ డాక్టరా? నువ్వు అందరికీ ఆ ఇల్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాక ఇన్ని జరిగాయి కాబట్టి ఇంకో విషయం కూడా, తను వాళ్ళు పెట్టిన దాందే మేము పీడిఎఫ్ తీసాము, ఆ లింక్స్ కూడా సేవ్ చేసి పెట్టాం. అందులో తను చెప్పిన విషయం ఏంటంటే బిఎస్సి అండ్ ఎంఎస్సి టైమ్ లైన్స్. ఆ యూనివర్సిటీ అది ఇంకో కథ. 2015 to 2018 బిఎస్సి ఫ్రమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 2021 to 2023 ఎంఎస్సి ఫ్రమ్ ద సేమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది కాక ఆయన రాశాడు చూడండి, ఇది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. సింగర్ మనోను వాడిన తప్పుడు నెరేటివ్ అని 4వ పాయింట్లో రాశాడు చూడండి. వినీలా ఒక రీల్లో సింగర్ మనో గారికి యువర్ పిల్లలు పిడుగులు షో నేను మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఉంటానని చెప్పారు. మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్ లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని. ఈ మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఈ 2021, 2023 దీనిలో షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అచ్చు తప్పు పడిందా? ఎందుకంటే షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక చైనా యూనివర్సిటీ. ఈ 2015 to 2018 ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్వి సర్టిఫికెట్స్, బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రెషర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పట్లా. సో ఆ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ ఎందుకు ఇస్తామన్నారు అనేది మీకు తెలియాలి. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కొట్టండి, వికీపీడియాలో క్లియర్ గా వస్తుంది. ఏమని? ఇట్ ఈస్ డీలిస్టెడ్. యూజీసీ వాళ్ళు దానికి కారణాలు ఏం సైట్ చేశారంటే 2015లో ఇది మొదలైంది, అంటే ఏ ఇయర్ లో వినీలా గారు డిగ్రీ క్లెయిమ్ చేస్తున్నారో బిఎస్సి అప్పుడే మొదలైంది. 2015 to 2018 2018 బిఎస్సి అన్నారు, 2021, 2023 ఎంఎస్సి అన్నారు. ఈ ఎంఎస్సి చేసిన ఇయర్ అయిపోగానే యూజీసీ వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు. అంటే ఆ యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీ వ్యాలిడే కాదు, యూజీసీ రికగ్నైజ్డ్ కాదు, తీసేశారు వాళ్ళ లిస్ట్ లోంచి యూనివర్సిటీని. సో ఆ యూనివర్సిటీ జనరల్ గా ఈ ఫ్రాడ్ అంతా కూడా మీరు ఈ ఫ్రాడ్ జరుగుతున్న ఎవరినైనా మీరు కనుక్కోండి, ఇంక్లూడింగ్ ద లీగల్ అథారిటీస్. యూజువల్లీ ఇలాంటి యూనివర్సిటీ స్థాపించేదే డబ్బులు చేసుకుని ఐపీఎల్ పెట్టేయడానికి. సో 2015లో స్టార్ట్ చేశారు, అప్పుడే బిఎస్సి వచ్చింది, 2023కి ఎంఎస్సి అయిపోయింది, 2024కి యూనివర్సిటీ మూతపడిపోయింది. ఓకే, ఈ డాక్టరేట్లు ఇలా కొనుక్కుని దొంగ డాక్టరేట్లు తీసుకున్నారు అని మనకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ బిఎస్సి ఎంఎస్సిని కూడా డౌట్ చేయాల్సి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పినట్లు ఆవిడ 15 years ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆన్ ది పేపర్ ఓకే, ఇది డీలిస్ట్ అవ్వక ముందే నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నేను గ్రాడ్యుయేట్ నేను చూపించుకోవచ్చు. బట్ వీళ్ళు అమ్ముతున్నారు కదా సర్టిఫికెట్లు, చదివావనేది ఏంటి గ్యారంటీ? ఈ కొనుక్కున్నప్పుడు అవి కొనుక్కోలేదని ఏంటి గ్యారంటీ? ఇది వదిలేయండి. ఆయన ఇంకో పాయింట్ రాశారు, 2010లో న్యూట్రిషన్ కెరియర్ ప్రారంభమైంది అన్నదే క్లెయిమ్ అయితే ఆమె న్యూట్రిషన్ కెరియర్ మొదలుపెట్టింది బిఎస్సి పూర్తయ్యే ముందేనా? ఎలా? అయితే ఈ డాక్టర్ టైటిల్ డిగ్రీస్ అన్ని లెజిట్ కాదని ఇక్కడే అర్థమవుతుంది. నా భాష మాట్లాడాడు ఈయన. ఈయనకి తెలియాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ సిస్టంలో ఉన్న దరిద్రం, మిగతా ఏదైనా మేము ఇంజనీర్ చదివితేనే ఇంజనీర్ అవ్వాలి, ఇదొక్కటి మాత్రం మీ కర్మ. పుట్టగొడుగుల్లాగా మేము పుట్టడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో రెగ్యులేషన్. బీటెక్ కంప్లీట్ చేసినాడు డైటీషియన్ అవ్వచ్చు, కాకపోతే అట్లాంటి బ్యూటిఫుల్ కోచెస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి డైటీషియన్ అవడం తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే ఎంతో ప్యాషనేట్ గా దీన్ని తీసుకుని పేపర్లు చదువుకుని రైట్ సర్టిఫికేషన్స్ చేసి చదువుకుని సిస్టమేటిక్ గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మినిమం గ్రాడ్యుయేషన్ చేశారు కదా, బీటెక్ చేశారో ఏదో ఒకటి, కనీసం కొనుక్కోలేదుగా. ఓకే, ఈ లెక్కన మీరు చెప్తున్న మాట ప్రకారం ఆవిడ 15 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అబద్ధం అవ్వచ్చు. నేను చెప్పట్లా అది, ఎందుకంటే 2010 నుంచి ఆవిడ ఉంటే వితౌట్ బిఎస్సి ఆవిడ స్టార్ట్ చేసుకుని ఉంటారు. 2015లో ఈ బిఎస్సి అనాలంటే కూడా నాకు విసుగ్గా ఉంది, ఎందుకంటే ఊరు పేరు లేని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అది, క్రిస్టియన్ యూనివర్సిటీ. ఇప్పుడు సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీకి కూడా ఇంకా ఆ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టలేదు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్పెషలైజింగ్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషనల్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ డైటరీ ఫార్ములేషన్ ఫర్ డైవర్స్ డెమోగ్రఫిక్స్ ఫ్రమ్ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ USA. ఓకే, ఈ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ మళ్ళీ ఆ ప్రెషర్స్ గారి దాంట్లోనే ఉంది. ఈ ప్రెషర్స్, ఇంకొకటి, ఈ ప్రెషర్స్ డైరెక్టర్స్ని తీసుకుంటే దే ఆర్ డైరెక్టర్స్ టు 3 to 4 more ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. డైరెక్టర్ లిస్టింగ్ లో చూస్తే, దీని లిస్టింగ్ లో చూస్తే 3 to 4 more ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. సో వీఆర్ ప్లేయింగ్ అ బిగ్ గేమ్ అనేది అందుకే నేను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా మిమ్మల్ని, నన్ను, విమెన్ కాబట్టి ఏ రకంగా దొంగ దెబ్బ తీస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా చేస్తారు అనేది మనకు తెలియదు. ఓకే, ఐఎమ్ స్టిల్ అవుట్ హియర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బీయింగ్ అ విమెన్ ఇట్ టేక్స్ అ లాట్ టు ఎక్స్పోజ్ అనదర్ విమెన్. వాళ్ళని ఎలా ఇస్తారా నువ్వు అని అడగగలుగుతున్నా, వాళ్ళ వయసు ఏంటో తెలియదు, ఏమో తెలియదు నాకు, ఆవిడ అనలేకపోతున్నాం. ఎందుకంటే యాజ్ విమెన్ అసలు మేము బయటకు వచ్చి ఏ విధంగా పని చేయాలన్నా ఇట్ టేక్స్ 4 times more ఎనర్జీ దాన్ అ మ్యాన్. బట్ యాజ్ విమెన్ ఇంకొంచెం ఎక్కువ గ్రేస్ఫుల్ గా, ఇంకొంచెం ఎక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఎంపతితో మమ్మల్ని మేము క్యారీ చేసుకోవాలి బయట, మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవాలి బయట. ఏంటిది డాక్టరేట్ అనేది ఇంత ఈజీనా అంటే దానికి ఒక రెస్పెక్ట్ దానికి ఒక రెస్పెక్ట్ ఉంది నిజం చెప్పాలి అంటే. ఇంకా లూజ్ యూసేజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, అసలు ఎంత లూజ్ యూసేజ్ అంటే ఇన్సులిన్ ఇస్ ఎనిమీ అంటారు. ఇన్సులిన్ ఇస్ ఎనిమీ ఏంటి, ఫ్రెండ్ ఏంటి? ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ లైక్ ఎనీ అదర్ హార్మోన్. అది లేనిదే నీకు అసలు బేసిక్ ఎనర్జీ ఉండదు బాడీకి. అదే కాదు అసలు ఎనీ హార్మోన్, అసలు ఇన్సులిన్ ఇస్ అన్ ఎనిమీ అని దన స్టేట్మెంట్ లేయటం. అలాగే ఏజనింగ్ అన్నారు, ఏజనింగ్ అంట. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఏజనింగ్ అనే పదం ఉంటుందేమో, మీకు అర్థమైందా? చేయాల్సల్లా ఉండదు, అర్థమైంది. ఏజనింగ్ అన్నారు. సో ఈ ఇంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో ఈ పుస్తకాలు ఎలా రాశారు? సరే, వాళ్ళు హెల్ప్ చేసి రాశారు. మరి ఆ పుస్తకాలు రాయటము, ప్రతి విషయాన్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకుని పబ్లిసైజ్ చేసుకునే వినీల గారు తన సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎందుకు చూపించాల? ఏ యూనివర్సిటీస్ అనేది ఎందుకు మెన్షన్ చేయాల? 2 యూనివర్సిటీస్ ఇచ్చాయన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూలో. ఆ 2 యూనివర్సిటీస్ ని ఎందుకు చూపించాల? ఒకవేళ చాలా జెన్యూన్ గా తను చదువుకుని, తను గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకుని అలాగే పిహెచ్డీలు కూడా వచ్చుంటే ఆ సర్టిఫికేట్లు చూపించమనండి. ఎంత ఫర్మ్ గా ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను, అంతే ఫర్మ్ గా, అంతే రెస్పెక్ట్ఫుల్ గా నా వల్ల పొరపాటు జరిగిందని నేను ఓపెన్ గా ఒప్పుకుంటాను. కానీ ఇవే కనుక తన సర్టిఫికేట్స్ అయితే, విచ్ ఆబ్వియస్లీ ఈస్ ట్రూ, ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రెషర్స్ అండ్ ఆ 2 మనం చూసిన కంపారిజన్ తీసుకుంటే ఆ 2 ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది నిజం. కాబట్టి డాక్టర్ టైటిల్ తీసేయమనండి. నైతికంగా అది చేయాల్సిన, నైతికంగా చేయవలసిన పని అది, తీసేయమనండి. తర్వాత ఇంక ఎక్కడా కూడా యూజ్ చేసుకోవద్దని చెప్పండి. ఆ తెల్ల కోట్ల కుర్చీలకు వేసుకుని పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ అని మాట్లాడొద్దనండి. వైద్యులని ఇంపర్సనేట్ చేయకూడదు నువ్వు, అది అన్యాక్సెప్టబుల్. అది నువ్వు ఎవరైనా సరే, ఇది నా కుటుంబీకులైనా నేను ఊరుకోను. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు యాజ్ యూజువల్లీ చాలా మంది చూసే ఉన్నారు ఆ ఇంటర్వ్యూని, బట్ కొంతమంది అన్న గుర్తుపడతారు. వినీలా గారి దగ్గరే ఆవిడ డైట్ తీసుకొని, మానసి నాయుడు గారు, ఈ అబ్బాయి మానసి నాయుడు మెన్షన్ చేశారు. డెఫినెట్లీ మానసి నాయుడు గారిని కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు. సో ఆవిడని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆవిడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు, యాజ్ యూజువల్లీ ఇక్కడ అతను ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారో, B12 ఎఫిషియన్సీ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో నేను ఫేస్ అయ్యాను. పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కావచ్చు,
కావచ్చు, మానసి నాయుడు గారిని, నన్ను, అలాగే మా ఛానల్ తరపున మా ఛానల్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవడం కావచ్చు, ఇంత చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్కి రాలేదు. మీరు ఇప్పుడు ఉమెన్ కార్డ్ అని ఒకటి, ఉమెన్ అని మీరు పదాన్ని తీసుకొని మాట్లాడుతున్నారే, నేను గట్టిగా అనలేను అని. కానీ ఇక్కడ నేను ఒక అమ్మాయిగా, అలాగే మానసి నాయుడు గారు ఒక అమ్మాయి, నిజం చెప్పాలంటే ఆడపిల్లలుగా మేము ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఎందుకు ఊరుకున్నావు? మళ్ళీ ఎందుకు రాలా నువ్వు కెమెరా ముందుకి? కానీ మళ్ళీ నాకు నేనుగా ఆలోచించుకున్నది ఏంటి అంటే, స్టార్ట్ చేసింది నేనే, దీనికి ఎండ్ కార్డ్ ఇవ్వాల్సింది కూడా నేనే అని ఆ తర్వాత ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని మీ వరకు రావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు, బట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతోంది అంటే, ఒక మనిషి ముందుకొచ్చి చెప్తే ఏం జరుగుతుంది అనేది చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మరి ఇక్కడ నేను ఉమెన్నే కదా. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూసినా, ఏదైనా ఒక అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసినా, పర్టికులర్గా మనకి ఓపెన్ అయ్యేది ఒకటే పాయింట్ మీద. చాలా వరకు చాలా మంది పీపుల్ మాట్లాడుతున్న ఒకటే ఒక పాయింట్, హర్షాస్ కర్రీ పాయింట్. దీని మీద నేను వీడియోస్ చూడటం కూడా జరిగింది. హర్షాస్ కర్రీ పాయింట్ నిజంగా ఉందా లేదా అని నేను రీసెర్చ్ చేయగా నిజంగానే హర్షాస్ కర్రీ పాయింట్ ఉంది, అది వాళ్ళే నడిపారు అని కూడా తెలుస్తుంది. కానీ ఇందాకే మీరు ఒక పాయింట్ కూడా రేస్ చేశారు, అది నడపడం నడపకపోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని. కరెక్ట్. ఇక్కడ ఈయన మెన్షన్ చేసింది ఏంటంటే, కర్రీ పాయింట్ టు క్లినిక్ టైమ్ లైన్ ఆఫ్ ఇన్వెన్షన్. వినీలా లేదా ఆమె భర్త మునుపటికి శ్రీహర్ష కర్రీ పాయింట్ ను KPHBలో నడిపారు. ఆ ఫోన్ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది. అయితే 2021లో బేసిక్ స్పార్క్ సాలూన్ నుండి 2023లో ఫుల్ బ్లోన్ కాస్మెటిక్ క్లినిక్ గా అప్గ్రేడ్ చేశారు. అడిషనల్ గా అది కోవిడ్ టైంలో కూడా నడిచింది అని చెప్పారు. ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు, ఇది దాని వల్ల సమాజానికి నష్టం లేదు. కాకపోతే ఇది కూడా అత్యుత్సాహం వల్ల జరిగిందే. నేను చిన్న పాయింట్ చెప్తాను. ఇది ఎలా తెలిసింది వాళ్ళకి? ఈ అనిల్ కే పట్నాయక్ ఎలా అయితే నిన్ను తిట్టారో, అనిల్ కే పట్నాయక్ అనే అంత చక్కగా ఆయన పేరుని ఎలా పలకగలుగుతున్నాను అనుకున్నారు? కమెంట్స్ కింద ఎవరో ఒకళ్ళు 15 సంవత్సరాల నాడు కర్రీ పాయింట్ నడిపారు అనేది రాస్తే దాని కింద ఈయన షో మీ వేర్ ఇస్ ద కర్రీ పాయింట్ అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా దాని మీద క్లిక్ చేస్తారు. అవును, అది క్లిక్ చేసినప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ శ్రీహర్ష కర్రీ పాయింట్ అని ఉంది. వాళ్ళు శ్రీహర్ష కర్రీ పాయింట్ అని చెప్పిన తర్వాత కూడా ఈయన ఆగట్లా. అవును, ఈయన కింద మెసేజ్లు అది ఏంటి, అది ఎట్లా అని. సో ఏమైంది ఇప్పుడు కర్రీ పాయింట్ రన్ చేసుకుంటే? ఏమైంది? ఎగ్జాక్ట్లీ కర్రీ పాయింట్ తప్పేంటి? నేను 2010లో జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది వచ్చేవాళ్ళు. అది ఎక్కువ, 30 మంది వస్తాయి ఫస్ట్ 1 మంత్. ఫస్ట్ 4 months ఆ జిమ్ దాని ఏమంటారు, మంత్ ఆన్ మంత్ నడపడం కూడా కష్టమయ్యేది, రెంట్ కట్టుకోవడం కష్టమయ్యేది నెల తిరిగేసరికి. పనమ్మాయి రాకపోతే ఆ 30 మంది వాడిన బాత్రూమ్ కూడా నేనే కడుక్కుని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. బిగినింగ్స్ ఎప్పుడు హంబుల్గానే ఉంటాయి. మనం ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నప్పుడు మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. మనం చేసే పని విషయంలో మనం ఒకవేళ పని చేస్తే అది చేసాము అని చెప్పుకోవడానికి సిగ్గేంటి? అవును, వీటికి సిగ్గుపడాలి. ఈ దొంగ పనులు చేసి లేని డిగ్రీలు చూపించుకోవడానికి సిగ్గుపడాలి. కానీ కర్రీ పాయింట్ రన్ చేస్తే ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు? అవును, అంటే సిగ్గు భయపడుతున్నారా? ఏమన్నా అప్పుడు డౌట్ వస్తుంది జనాలకి. ఎప్పుడు వస్తుంది డౌట్? కర్రీ పాయింట్ అనేది అది పర్సనల్, మనం అసలు మాట్లాడకూడదు దాని గురించి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఏంటి, యూఆర్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ ఇష్యూ. మనం ఏదో ట్రోలర్స్ లాగా సీరియస్నెస్ లేకుండా కర్రీ పాయింట్ ఎందుకు అని మనకి. బట్ ఇందాక చెప్పినట్టు చేసిన పని మనకి సిగ్గుపడాల్సిన పరిస్థితిగా ఉంది అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. ఏమైంది? ఓపెన్ గా చెప్పలేరా? కర్రీ పాయింట్ రన్ చేసింది, అయితే ఇది పెట్టకూడదా? ఆవిడ రన్ చేయలా, నేను రన్ చేసా, ఏమైంది ఇప్పుడు దానికి? వాళ్ళు అత్యుత్సాహంతో కామెంట్స్ పెడితే ఆ కమెంట్స్ చూసి ఆయన అనిల్ పట్నాయక్ అనే దాని మీద క్లిక్ చేసి అందులో యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఆ యూట్యూబ్ ఛానల్లో శ్రీహర్ష కర్రీ పాయింట్స్ మెమరీస్ ప్రాజెక్ట్ అని వచ్చింది. అవన్నీ అతను రీసెర్చ్ చేశాడు. ఎంత కడుపు మండుంటే చేసి ఉంటాడా అనుకున్నా నేను. మనకి 1/4 ఆఫ్ ది జాబ్ తను చేసి పంపించాడమ్మా. జస్ట్ 2 weeks ముందు నా దగ్గరికి ఈ లింక్ వచ్చింది. ఎవరు ఇంత సర్చ్ చేశారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళు మా వాళ్ళు నేను అనానమస్ గా పెట్టాలి ఎవరు పంపించారు 2 వారాల నాడు అనేది, అసలు అతను ఆ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పోజ్ అయ్యేది.
దిస్ ఇస్ అన్ ఎక్స్పోజే. మానిటైజేషన్ ఎవ్రీవేర్, డైట్, బ్లడ్ టెస్ట్, కాస్మెటిక్ సర్వీసెస్, ధరల లెక్కలు ఇలా ఉన్నాయి. యావరేజ్ క్లయింట్ కి వచ్చేసేసరికి 25,000, రఫ్లీ ఒక డేకి వచ్చేసి 20 క్లయింట్స్. అలా చూసుకున్నా సరే ఒక మంత్ కి వచ్చేసేసరికి మనకి 1.5 crores to 2 crores. ఈ 3 years లో 72 crores. అందులో బ్లడ్ టెస్ట్, కమిషన్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎక్స్ట్రా. ఇది 100 కోట్ల స్కామ్, అది కూడా అన్రెగ్యులేటెడ్. ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే, స్కామా కాదా అనేది పక్కన పెడితే, మా ఇండస్ట్రీ అయితే అన్రెగ్యులేటెడే. అది ఒప్పుకోవాలి, మా కర్మ, సిగ్గుపడుతూ ఒప్పుకోవాల్సిన విషయం. సో అది అసలు మనకు సంబంధం లేని విషయం, మన సబ్జెక్ట్ కూడా సంబంధం లేని సబ్జెక్ట్ అది. సో నా సబ్జెక్ట్ నేను చెప్పా కదమ్మా, నేనైతే వదిలిపెట్టను. అది వినీలా గారే కాదు, అందులో నా కుటుంబీకులు ఉన్నా నేను వదిలిపెట్టను. అలాంటి ప్రాక్టీసెస్ కి ఎవ్వరూ కూడా తెరలేపకూడదు. ఈ దేశంలో దేన్నైనా సరే కొలుస్తాం. విద్యాలక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణ, ఇలా ఇంత ధర్మబద్ధంగా ఉండే ఈ నేల మీద అందున ఆడవాళ్ళం ఇలాంటి ఫ్రాడ్ పనులు చెయ్యకూడదు. మీతో పాటు నేను కూడా రెడీగా ఉండాలి. నేనున్నా మళ్ళీ ఒకసారి నేను కూడా ఇక ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. బట్ ఇట్స్ ఓకే, నాకు మీ వెనక మీరున్నారు అనే ఒక ధైర్యం నన్ను మళ్ళీ ముందుకు నడిపించింది. చాలా మంది ఈ క్వశ్చన్ ని రేస్ చేస్తారు, బట్ వాళ్ళు రేస్ చేసే కన్నా ముందే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆవిడ ఒక సెలబ్రిటీ, డెఫినెట్లీ అంటే మనకి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి, సోషల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నారు కాబట్టి ఆవిడ ఒక పబ్లిక్ ఫిగర్. అలాగే మన అందరం అనుకుంటున్నట్టు ఆవిడ ఒక డైటీషియన్, డాక్టర్. అంటే మీకు ఒక కాంపిటీటర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా జరిగా కూడా నువ్వు డాక్టర్ అంటున్నావు అంటే నీకు దండం. మీరు ఒక మీకు కాంపిటీటర్. సో దీని వల్లే మీరు ఇదంతా చేస్తున్నారు అని ఎవరైనా అంటే మీరు ఏం చెప్తారు? ఎత్తుకుంటున్నావు ఒక్కొక్క బిట్ చూడటానికి. వన్, యూ సెడ్ సెలబ్రిటీ, సెకండ్ కాంపిటీటర్. ఓకే, ఫస్ట్ కాంపిటీటర్ ని ఆన్సర్ చేస్తా. కాంపిటీషన్ ఏంటమ్మా? కాంపిటీషన్ దరిద్రంగా. మేము చేస్తున్నది ఏంటి? ప్రివెంటివ్ హెల్త్ కేర్. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో మేము మంచి సర్వీస్ చేస్తూ, ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళు ఇంకో నలుగురు పెరిగితే ఇల్నెస్ వైపు కాకుండా వెల్నెస్ వైపు జనాల్ని నడిపించగలమని మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అసలు ఈ ఫీల్డ్ లో కాంపిటీషన్ ఫీల్ అవ్వకూడదు. ఎలాంటి వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అవుతారు? ఎంత డబ్బులు చేయాలి, రెవెన్యూస్ ఏంటి, నెంబర్స్ ఆలోచించేవాళ్ళు. నాకు ఆ నెంబర్స్ అర్థం కావు. వారానికి 4 రోజులు చెప్పులు లేకుండా తిరుగుతాను నేను, అది వేరే విషయం. నేను ఇంట్లో కూర్చుని హ్యాపీగా కాళ్ళు ఆరజాపుకుంటే నాకున్న నీడ్స్కి, నేను వేసుకునే ధోతికి, మా ఆయన వేసుకునే కాకికి, మాకున్న నీడ్స్కి ఒక 2 తరాలు తినొచ్చు మేము. అంటే పెద్దలు ఇచ్చింది ఏమీ లేదు. ఐ హెయిల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా రిక్వైర్మెంట్స్ తక్కువ, విలువలతో బతికిన వాళ్ళం. మాకెందుకమ్మా కాంపిటీషన్ అంతా? కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్. ఓకే, ఐఎమ్ నాట్ సమ్వన్ హూ లుక్స్ ఎట్ ది ఇండస్ట్రీ ఇన్ అ కాంపిటేటివ్ అప్రోచ్. నేను ఎప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ అని చూస్తాను. సో మిగతా వాళ్ళు ఎలా చూస్తారు అనేది, నేను ఏనుగునమ్మా నడుస్తూ ఉంటే 100 సౌండ్స్ వస్తూ ఉంటాయి. కాంపిటీషనో, భయమో, ఇలాంటివి నా డిఎన్ఏలోనే లేవు. ఐఎమ్ అ సిటిజన్. సింపుల్ విషయం ఇది. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు నన్ను? లా ఆఫ్ ది ల్యాండ్ ఒప్పుకుంటుందా? నీ దగ్గర ఏమీ లేదా, తప్పులేమీ లేవా? అది కూడా చెప్తున్నాను. తప్పులు లేవు. ఇంత రేస్ చేసి పొరపాటు జరిగిందంటే ఇంతే బాహాటంగా, ఇంతే గట్టిగా వచ్చి నేను అపాలజైజ్ చేస్తాను. ఐ విల్ రిపీట్ దిస్, షీ ఈజ్ అ విమెన్. అండ్ ఆ సంస్థ కూడా ఒకవేళ లెజిట్ సంస్థ అయితే నా వల్ల వాళ్ళకి నష్టం కలగకూడదు. ఈ జరిగిన నష్టం భర్తీ చేయడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. రెండవ పాయింట్, సెలబ్రిటీ అన్నావు. హూ ఈజ్ అ సెలబ్రిటీ? ముందు సరిగ్గా డిఫైన్ చేయండి. ఒక ఇంట్లో నిన్ను సెలబ్రేట్ చేసుకుంటే నువ్వు సెలబ్రిటీ. నా బిడ్డని, నా కూతుర్ని, నా భర్తని నేను సెలబ్రేట్ చేసుకుంటాను. నా ఇంట్లో నన్ను వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అత్తమ్మ, మావయ్య, మా ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ పీపుల్, వాళ్ళందరికీ నేను సెలబ్రిటీనే. నువ్వేంటి నాకు టైటిల్ ఇచ్చే సెలబ్రిటీ అని? నువ్వంటే నువ్వు కాదు. ఓకే, అలాగే ఇళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఆర్ ఒక స్పేస్లో సెలబ్రేట్ చేసుకుంటే సెలబ్రిటీ, కానీ ఫ్లడ్ చేసి 100, 1000, 2000 వీడియోస్లో కనపడి సెలబ్రిటీ అయిపోరు. అది ఎవరైనా సరే. ఓకే, మన విలువలతో, మన నిజాయితీ అయిన ప్రయాణంతో మనల్ని సరైన పని చేస్తే న్యాచురల్గా ఇళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు సెలబ్రిటీ. ఏ సెలబ్రిటీని నేను అందులో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ ఫలానా వ్యక్తి
ఆవిడ సెలబ్రిటీ అయ్యి ఆవిడని ఎక్స్పోజ్ చేసే అంత సీన్ ఏమీ లేదు. ఆవిడే కాదు, ఎవరైనా సరే ఇది తప్పు జరిగింది. ఈ తప్పు జరిగిన తర్వాత ఇంకేం సెలబ్రిటీ? లా పట్ల మనందరం కూడా గౌరవంతో మసులుకోవాలి. మసులుకున్నారా మీరు? ఇంత తప్పుడు పని చేసి ఇంకేం మాట్లాడతారమ్మా కాంపిటేటర్ సెలబ్రిటీ అని? మాట్లాడమనండి. 100 ఎపిసోడ్స్ చేద్దాం మనం. ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను, విత్ ఇన్ఫర్మేషన్. ఇంకా 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 తవ్వుతా, నన్ను కదిలిస్తే ఇంకా తవ్వుతా. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ కెనాట్ చీట్ ది పబ్లిక్ అండ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. నువ్వెందుకు మాట్లాడావు? అందరూ మాట్లాడట్లేదు, నువ్వెందుకు మాట్లాడావు? వాట్ ఈస్ యువర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్? యూ టెల్ మీ. ఎందుకంటే మనకి అంటే సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి. అలా నువ్వు ఫీల్ అయినట్టే నేను ఫీల్ అయ్యాను. ఎందుకు మాట్లాడకూడదు? జస్ట్ బికాస్ ఐ బిలాంగ్ టు ద సేమ్ ఇండస్ట్రీ, మా కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదని ఏమైనా రాజ్యాంగం చెప్పిందా? చెప్పలేదే. అది జనాల ప్రెడిక్షన్కి వదిలేస్తాను. డెఫినెట్ గా నాకు ఈ ఇంటర్వ్యూ కింద పెయిడ్ కామెంట్స్ కూడా చాలానే వస్తాయి అని నేను పక్కాగా ఫిక్స్ అయ్యాను, చూసాను కాబట్టి. సో ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయింది అండ్ మీరు నాకున్న చాలా డౌట్స్ ని కూడా క్లారిఫై చేశారు. అండ్ మీరు చెప్పిన సమాధానాలు చూసి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీగా ఎవరికి ఎలా అర్థం అవ్వాలో అలా చక్కగా అర్థం అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. ఏదో అందరిలాగా నన్ను అనుకోకుండా ఒకటి అడుగుతున్నాను అంటే ఇలా తీసిపడేయకుండా మీ వంతు బాధ్యతగా మీరు నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. ఇట్స్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ ఆల్ విత్ యూ. అండ్ నాతో కూడా మీరు అందరూ ఉన్నారని నమ్ముతున్నాను నేను. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ విజ్ఞతకే వదిలేస్తున్నామండి. ఎందుకు అంటే ఇది అని జడ్జ్ చేసేంత స్థితిలో మేము లేకపోవచ్చు, కానీ ఇది అని చెప్పగలిగేంత స్థితిలో మాత్రం మేము డెఫినెట్లీ ఉన్నాము. ఈ ఇంటర్వ్యూ మీకు మనస్ఫూర్తిగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అర్థం చేసుకుంటారు, అవగాహన పెంచుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.